ఫస్ట్ గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్విష్ఠుని మార్చడం ఎవరి వల్ల కాదు. ఎవరు చెప్పినా వినడం. నువ్వు గర్విష్ఠువయ్యావు, నువ్వు గర్విష్ఠుడు అయ్యావు అంటే ఎవడు వినడం. కానీ అతను గర్వం తగ్గాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అతనికి శ్రమే రావాలి. అప్పుడు కాల్చబడితే కానీ గర్వం పోయింది. ఫస్ట్ శత్రువుని మార్చగలం కానీ అసూయపరుడిని మార్చలేము. తెలుసా మీకు? శత్రువుని ఎలా మారుస్తాం పాస్టర్ గారు? మనల్ని చంపాలనుకుంటాడు ఒకడు శత్రువు. మనల్ని చంపాలనుకున్నాడు ఎవడో శత్రువు. ఆడు హాస్పిటల్లో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. నేను వెళ్ళి 1,00,000 రూపాయలు ఆడికి ఇచ్చేసి, డాక్టర్ గారు ఇతను చచ్చిపోకూడదండి, ఇతను బ్రతకాలి, ఈ 1,00,000 కాదు ఇంకొక 1,00,000 అయినా పెడతానని 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చాను అనుకోండి. వాడు బ్రతికాడు. ఆ డాక్టరో భార్యో బిడ్డలో ఎవరో చెబుతారు, ఏమయ్యా పలానా ఆయన వచ్చి నీకు డబ్బులు ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? నిజమా? 1,00,000 రూపాయలు కదయా, ఇంకా అవసరమైతే ఇంకొక 1,00,000 అయినా ఇస్తానన్నాడు. అతను ఎక్కడ లేని పశ్చాత్తాపం వచ్చేసింది. అర్థమవుతుందా? శత్రువు మారిపోతాడు అలా. అవసరం, సారీ బ్రదర్, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నేను చంపాలనుకున్నాను కూడా అంటాడు. నేను వాడిని చంపాలనుకుంటే ఆడు నాకేం చేశాడు? ప్రాణం పెట్టాడు. అదే మనతోనే ఉండి మన అభివృద్ధి చూసి అసూయపడుతుంటాడు చూసావు, వాడికి 10 లక్షలు ఇచ్చినా మారడం. 10 సార్లు వాడు ఐసీయూలోకి వెళ్ళి బ్రతికించిన వాడు మారడం. తెలుసా మీకు? నీకెలా తెలుసు పాస్టర్ గారు అంటాడా? నాకు బైబిల్ నుంచి తెలుసు, నేనేం చదువుకోవాలా. హల్లెలూయా.